ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈసారి అధికారంలోకి రావాలని, వైసీపీని గద్దెదించాలని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండోసారి మళ్లీ అధికారంలోకి రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇక ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి ప్రచార గీతాలను రిలీజ్ చేస్తూ రచ్చ చేస్తున్న ఏపీ పొలిటికల్ పార్టీలు ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడానికి వ్యూహాలను రచిస్తున్నాయి. ఏపీలో ఎన్నికలకు వెళ్లే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఉదాహరణగా తీసుకుంటూ జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయి ఏపీ పొలిటికల్ పార్టీలు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో వ్యతిరేకత ఉన్నప్పటికీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓటమి పాలయ్యారని గుర్తించిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సర్వేల ఆధారంగా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నో అనేశారు. ఆ స్థానాలలో కొత్త అభ్యర్థులకు టికెట్లు కేటాయించారు. జగన్ బీఆర్ఎస్ ఫెయిల్యూర్స్ పై ఫోకస్ చేసి ఆ తప్పులు చేయకుండా జాగ్రత్తగా అడుగులు వేస్తుంటే టీడీపీ జనసేనలు కొత్త ఎత్తుగడతో ప్రజలను తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ఇస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి అసలు ఏం జరుగుతుంది అనేది ప్రజలకు తెలియజేసేందుకు వీడియోలను తయారు చేయించి ప్రజాక్షేత్రంలోకి వదులుతున్నాయి. తమ గురించి పాజిటివ్ పబ్లిసిటీని పక్కన పెట్టి వైసీపీ గురించి నెగిటివ్ పబ్లిసిటీని ఎక్కువగా చేస్తున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కారుకు పంచరైందని, కారు రిపేరుకు వచ్చిందని, ఎక్కడికి వెళ్లినా కేసీఆర్ కు ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తమవుతుందని అనేక వీడియోలను చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ ప్రయత్నం కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సత్ఫలితాలను ఇచ్చిందన్న భావనతో ఏపీలో టీడీపీ, వైసీపీ వ్యతిరేక ప్రచారంపై ఫుల్ గా ఫోకస్ చేస్తుంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా వైసీపీకి సంబంధించి నెగిటివ్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. టీడీపీ చేస్తున్న ఈ ప్రయత్నం, చంద్రబాబు మొదలుపెట్టిన ఈ కొత్త గేమ్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుంది అనేది వేచి చూడాల్సిందే. అబ్బో, ఈ మైదా రోడ్లు పాడుగాను. మేరీ మేరీ, డబ్బులు నువ్వు ఉండవయ్యా. ఎవరు? లచ్చక్క, నువ్వా? ఎప్పుడొచ్చా దుబాయ్ నుంచి? అబ్బో, ఎంత మారిపోయా. ఏం మారిపోవడమో ఏమోనే, మనూరే 50 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోడ్లేంటే బాబోయ్ నడువంతా పట్టేసింది. కుసిన మంచినీళ్ళుంటే ఇవ్వే. కూర్చో కూర్చో, ఇప్పుడే తెస్తాను. తీసుకో అక్క. మందు బిళ్ళలకి ఇంకా అరగంట టైం ఉంది. ఊరుక. ఏంటాకుబు ఇలా అయిపోయావు? ఏంటే, ఏమైందే మేరీ? మందు తాగి తాగి ఇలా మంచాన్ని అతిక్కుపోయాడు సచ్చినోడు. అదేంటే, మద్యపాన నిషేధం అన్నారు కదా? అది నమ్మే ఓటేసి మోసపోయాం. మద్యపాన నిషేధం అంటే పక్కోళ్ళ మందు ఆపేయడమని అర్థం. పచ్చిసారకి స్టిక్కర్లేసి ఆయన మందు ఆయన అమ్మేసుకుంటున్నాడక్క. ఇంకో 20 ఏళ్ళు గట్టిగా ఉండాల్సిన మనిషి ఈ 5 ఏళ్లలో ఎలా అయిపోయాడు చూడు. ఏటి, దుబాయ్ మందా? లేదుగా, ఆ రోడ్లకి ఆటోలోనే బాటిళ్ళన్నీ పగిలిపోయాయిగా. ఊరుకో, ఎప్పుడు చూడు అదే గోల. అది సరే గాని దుబాయ్ నుంచి ఉన్న పళంగా ఊడిపడ్డావేంటక్క? ఎలక్షన్లు కదా, ఓటేద్దామని వచ్చాను. మళ్ళీ ఈయనకేనా? ఊరుకోవే, తెలిసి మళ్ళీ అదే తప్పు చేస్తావా ఏంటి? ఈసారి ఆయనకే. నేను ఆయనకే.